ఎక్కడున్నావా? ఏంది బావా మొహం బాగా వెలిగిపోతాంది. నీకు చెప్పినా కదా స్వాతి, మా అన్నతోని బిజినెస్ గురించి మాట్లాడతా అని మాట్లాడినా. మా అన్న కూడా ఒప్పుకున్నాడు, ఇంకా పైసలు కూడా అడ్జస్ట్ చేస్తా అని చెప్పిండు. అందుకే సంబరం అనిపిస్తుంది నాకు. నాకు తెలుసు బావా మీ అన్న ఒప్పుకుంటాడని. సరే బావా నీకు ఒకటి చెప్పనా? ఏంటిది అది? ఇగో బావా, పైసలు వస్తున్నాయని సంతోషపడుడు కాదు, ఈ పైసల్ని ఎట్లా ఖర్చు పెట్టాలా అనేది ఆలోచించు. ఎందుకంటే అందరు ఏమనుకుంటారో తెలుసా, ఇవి నా పైసలు కాదు ఇంట్లో వాళ్ళ పైసలు, ఎట్లా ఖర్చు పెడితే ఏంది అనేసి అనుకుంటారు. ఒక రూపాయి పెట్టే దగ్గర 2 రూపాయలు ఖర్చు పెడతారు. కానీ నువ్వు అట్లా చెయ్యకు బావా, ఎందుకంటే ఈ పైసలు నీ మీద నమ్మకంతో మీ అన్న ఇచ్చిండు. ఒక రూపాయి నువ్వు ఖర్చు పెడుతున్నావంటే ఒకసారి నీకు నువ్వుగా అనుకో, ఇవి మా అన్న ఎంత కష్టపడితే ఈ పైసలు సంపాదించిండు, ఎంత కష్టపడితే ఈ రూపాయి వచ్చింది అనేసి ఆలోచించి ఖర్చు పెట్టు బావా. నువ్వు చెప్పింది కూడా నిజమే స్వాతి, నేను కూడా గదే ఆలోచిస్తున్నా. ఎంతైనా కూడా అవి మా అన్న పైసలు. ఒకవేళ నేను సంపాదించిన పైసలతోని నేను బిజినెస్ పెట్టి అందులో లాస్ అయినా కూడా నన్ను అనేటోళ్ళు ఉండరు. కాకపోతే ఈ పైసలు మా అన్నయ్య, ఇంట్లో వాళ్ళే. ఒకవేళ నేను బిజినెస్ లో లాస్ అయితే మా అన్నకు నా మొక్క ఎట్లా చూపెట్టుకోవాలి? మా అన్న నలుగురితో తిరిగేటోడు. బదరికినప్పుడు అరే మీ తమ్ముడు నువ్వు పైసలు ఇచ్చినావట అప్పు తెచ్చి, మీ కూడా పైసలన్నీ నాశనం చేసిండ్రా అంటే మా అన్నకు చిన్న ముఖం అవుతుంది. అసలే మా వదినే నన్ను మాటలు అనేది. ఇప్పుడు ఇన్ని పైసలు వేస్ట్ చేసిందని తెలితే అసలు ఊరుకోదే. ఇక మా అన్న అంటావా, పోనీ తీరా పైసలు ఏముంది, ఇయ్యాలి కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు, బిజినెస్ ఇది కాకపోతే ఇంకోటి పెట్టుకోవచ్చు అని అంటాడు కావచ్చు. కానీ నా మనసుకు అనిపిస్తుంది కదా, మా అన్నని మోసం చేసిన, ఆ పైసలను వేస్ట్ చేసిన అని. ఆయన ముందు నేను ఎట్లా తలెత్తుకోవాలి? అదే అంటున్నా బావా నేను కూడా. నువ్వు మీ అన్న ముందు తలదించుకుంటే ఏం కాదు, కానీ మీ అన్న మాత్రం నలుగురు ముందు తలదించుకునే పరిస్థితి అస్సలు తీసుకురాకు. ఏదున్నా ఇప్పుడే ఆలోచించు బావా. ఒక్కసారి అడుగు ముందుకేసినావా తిరిగి వెనక్కి చూడకు. అది లాభమైనా నష్టమైనా ఏదైనా సరే ముందుకు సాగిపోతూనే ఉండాలి. ఒక్కటి చెప్తా బావా, నువ్వు అడుగు వేసే ముందు ఆలోచించుకొని అడుగు వేస్తే నీ అడుగు ఎప్పటికీ మంచి దారిలో నడుస్తుంది బావా. టైం తీసుకొని ఆలోచించుకో, అంతేగాని తప్పుదారులు మాత్రం అస్సలు నడవకు బావా. కాసేటు ఈ ఒక్క బిర్యానీ పట్టుకొచ్చాం, ఒక్క నాకు అంతదా? నువ్వు రావురా బాబు, ఇంకా ఎన్నో చేస్తావు, మస్తు ఉన్నాయి నా దగ్గర ఎన్నుకున్నా. ఎందుకంటే ఒకటికు అది ఏంటంటే కూలి పోతుందని నువ్వు ఫస్ట్ అయితే అది ఒకటి క్లోజ్ అయిన తర్వాత ఎన్ని కావాలంటే నేను అన్ని తెప్పించడానికి రెడీ ఉన్నా. అబ్బా ఈ మాట అన్నా మంచిగా ఉంది. అయినా సేటు నాకు అర్థమైతలేదు. నిన్న మొన్న పని అయిపోయినాక బీచ్ ఎదురుపెట్టి వెళ్ళగొట్టినావు, వెళ్ళను బీర్ తెచ్చినావు, పక్క కూకున్నావు, ఎన్ని తాగుతుంటాను తాగు అంటున్నావు. అసలు ఏమైంది ఇవాళ నీకు? ఇవాళ నాకు సంబరంగా ఉన్నది, నీకు తాగిపిస్తున్నా. ఏం తింటావు? చికెన్ కావన్నా, బిర్యానీ కావన్నా, మటన్ కావన్నా, చెప్పులు కావన్నా, బట్టలు కావన్నా, పైసలు కావన్నా, నీకేం అవసరం ఉన్నాయో నీకు నేను ఇప్పిస్తా. అబ్బో మా సేటికి నాదే ప్రేమ వంగిపోతుంది. సరే నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఈ పూటకైతే చికెన్ బిర్యానీ చెప్పి, మా సాయంత్రం కర్మారు పోయి నాకు బట్టలను చెప్పులు కొనిపి, అట్నే మా ఇంట్లో సామాన్ దగ్గర పడ్డా ఒక నెల మంది ఇప్పి. ఇవన్నీ మంచిగా ఉన్నాయి కానీ నువ్వు సంతోషంగా ఉన్న కారణం ఏంటిది? ఇవన్నీ నాకు ఎందుకు ఇప్పిస్తున్నావు? నువ్వు రాకముందు 20 ఎకరం పిల్లు ఉండే, నువ్వు వచ్చిన తర్వాత 80 ఎకరం పిల్లు అయింది. ఆ సంబరంతో నేను తాగిస్తున్నాను. ఏమనుకున్నావు సేటు అభి అంటే ఈ ఊళ్ళో తోపు డ్రైవర్ నేనే. నీకు ఇల్లు మెల్ల ఎక్కినా కాబట్టి అది 80 ఎకరం అయింది. అదే సీజన్ ముందు ఎక్కిన అనుకో 100కి ఎక్కువ జామ చేస్తూ. ఏమనుకున్నావు మరి అభి అంటే? మా ఇంటికి వచ్చి 10 మంది నాకు అడిగారు నా బండి ఎక్కువ అని. ఇక నువ్వు తెలిసినావు కాబట్టి నీ బండి ఎక్కినా. అరే ఎవరి బండి ఎక్కకు, నా బండి మీద ఉండు, నేను అంత మంచిగానే చూసుకుంటా. గా సీనుగాని బండి మీద ఎందుకు బండి చేసినావో నాకు చెప్పబోతుంది. గల్లా సెటు నువ్వే పోవాలి తప్పు. 5 ఏళ్ళ కింద బండి ఎక్కినప్పుడు ఆయన దగ్గర 10 ఎకరాలు 12 ఎకరాలు ఉన్నాయి. దాన్ని మెల్లమెల్ల 100 ఎకరాలు జామ వేసిన. ఇప్పుడు పరిస్థితి ఎట్లున్నాయి? అన్ని రేటు పెరిగినాయి. ఆయన మంచిగా చూసుకుండు, ఆయన ఏమంటా కానీ అన్న ఇంట్లో వెళ్తలేదు 10,000 రూపాయలు వేయించా అంటే వేయించా అంటాడు. అన్న 10,000 కాకుండా 5,000 అన్న వేయించా అంటే వేయించా అంటాడు. అన్న నేను బయటకు పోతే నాకు ఎక్కువ ఎత్తారు, నీ దగ్గర తక్కువ ఎత్తున్నా మనవుడే అంటే అరే నీ వేయించా అంటాడు. ఇక ఆయన దగ్గర బంద్ చేసి నీ దగ్గర బండి ఎక్కిందే. అయిపోయిన దాని గురించి బాధపడ అవసరం లేదు, నువ్వు తాగు, నేను ఉన్నా కదా. అంతే మళ్ళీ పోతా పిలిచినామోను. అయితే కానీ బీర్ దగ్గర పడ్డది, ఇంకోటి తెప్పియలేవు. తెప్పిస్తా. బీర్ ఏంది, నువ్వు ఎన్ని పెడతా అన్ని తాగు బిడ్డ, మనకు సంతోషంగానే తెప్పిస్తానా. ఇక రీకులు అయితే కాలేగా? రీకులు కాలేగా? రీకులు కాలే, ఉజ్జతలే మంచిగానే ఉన్నాయి.
బావా, ఏదో అర్జెంట్ గా మాట్లాడాలని ఎక్కడికి తీసుకొచ్చినావు? ఏం లేదు స్వాతి, నీకు గణేష్ రెడ్డి చెప్పే ఉంటాడు. వాడు బిజినెస్ పెడదామనే ఆలోచన ఉందన్నాడు, పైసలు కావాలన్నాడు. నేను పైసలు అరేంజ్ చేసిన, ఇద్దామని చూస్తున్నా. ఇంకేంది బావా, మంచిదే కదా, ఇచ్చకపోయినావు మరి. అయితే నా బాధ అంతా ఏంటంటే మన దగ్గర తెలివి ఉంది కానీ ఈ రోజులలో అందరు మోసం చేసేటోళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో వానికి ఎవరో ఒకరు సపోర్ట్ కావాలి. ఇప్పుడు వాడా నేను చెప్తే వినే పొజిషన్ లో లేడు. నీ మాట అయితే పర్ఫెక్టే వింటాడు. నువ్వు దగ్గరుండి చూసుకొని వాడు మంచి చెడులు ఈ బిజినెస్ లో చూసుకుంటాను ఉద్దేశం కొద్దీ నేను పిలిపించడాన్ని. సరే బావా, నేను చూసుకుంటా గానీ దాని గురించి నువ్వేం టెన్షన్ పడకు, సరేనా? సరే సరే బావా, నేను వెళ్తా మరి. ఓకే. అబ్బా బీర్ అయిపోయినట్టు. సరే బీర్లు అయిపోయినా అనుకున్నా. ఉన్నాయి, నువ్వు తాగు తెప్పిస్తా, బాధ ఏం లేదు. అబ్బా సాగు అది కడుపులని కడుపులు అంటుంది, పోయి పండాలి బా ఏంటిగా. చెడు పడుకో మెల్ల లే లే. ఇగో పోయి బట్టలు పోదాం. పో. మర్చిపోయి అనుకోకు. అస్సలుగా మర్చిపోను. పోదాం తప్పకుండా పోదాం కానీ మెల్లగా పైల జాగ్రత్త, సొలుగుతాను. వెళ్ళని వస్తా అని అప్పటికి ఇంటికి భద్రంగా పోవాలి. పోతే అప్పటికి అనుకున్నా మా ఇంటి దగ్గర అచ్చి తీసుకోపో. నాకు అన్ని జ్ఞాపకం ఉన్నాయి కానీ నువ్వు భద్రంగా ఇల్లు చేసుకోవాలి, గమ్యం చేసుకోవాలి. మరి ముళ్ళునే అంత ఉసుకపోతుంది. ఏం కాదు, ఇట్లా పోదాం బిడ్డ మెల్లగా. నిదానంగా ప్రధానం మెల్లగా పోవాలి. అరే గణేషు, అన్నా ఏడుదన్నా? ఏం చేస్తున్నావు ఇంట్లో? ఏగో ఇప్పుడే అన్న తిన్నా, బయటకు పోదామని. అయితే బిజినెస్ పెడతా అన్నావు కదా, డబ్బులు కావాలన్నావు కదా, అది చేసేసి పట్టుకొచ్చిన. ఏంది పైసలా అన్న? పైసలే 10 లక్షలా? థ్యాంక్స్ అన్న. నిన్ను అడిగినా గానీ నువ్వు ఇత్తవయ్యావు అనుకున్నా, కానీ ఇంత తొందరగా తీసుకొచ్చి ఇస్తావని అస్సలు అనుకోలేదన్నా. అరే నువ్వు బాగుపడతా అంటే సెట్ అవుతా అంటే 10 లక్షలు ఏందిరా, 20 లక్షలు అని ఇస్తా. నువ్వు నాకు బాగుపడింది ముఖ్యం. థ్యాంక్స్ అన్న. నేను పైసలు అడిగినా కానీ చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న లేరు. అమ్మ నాన్న ప్రేమ ఎట్లుంటుందో తెలియదు. నిన్ను పైసలు అడిగితే నువ్వు అనుకుంటా పోవచ్చు అనుకున్నా కానీ ఇంత తొందర తీసుకొస్తావని నేను అస్సలు అనుకోలేదన్నా. అట్లా కాదురా, నిన్ను సెట్ చేసే బాధ్యత నాది. నిన్ను అట్టిని ఎందుకు వదిలిపెడతారా? ఇప్పుడున్న సిచ్యువేషన్ లా అట్టి వదిలే సిచ్యువేషన్ ఏం లేదు. నువ్వు బాగుపడే రాక నేను నీ బాధ్యత మొత్తం నాదే. వాడిని వీధి గుడ్డిగా నమ్మకు. ఎవరికి ఇప్పుడు పైసల విషయంలో జాగ్రత్తగా ఉండు. రూపాయి కరెక్ట్ గా ఆలోచించి ఖర్చు పెట్టు. ఈ రోజులలో బిజినెస్ అంటే మోసం చేసేటోళ్ళే ఎక్కువ ఉన్నారు. కాబట్టి నువ్వు బాగా ఆలోచించుకొని బిజినెస్ చెయ్యి. అర్థమైందా? ఎవరిని నమ్మక గుడ్డిగా. సరే అన్న, అని నేను చూసుకుంటాది. వెంటనే పోయి ఈ పైసలు కట్టేసేస్తా, సరేనా? సరే, జాగ్రత్త తమ్మి, జాగ్రత్త. అది చెప్పడం మర్చిపోయా అన్న. వదినే వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళి అన్నం వండిపోయింది, నేను తిన్నా, నువ్వు కూడా తినే అన్న. సరే, నన్ను తింటా గానీ జాగ్రత్త. సరే అన్న, 2-3 రోజులు అయినా కత్తారా వదినే, చెప్పు అన్నది. సరే, ఓకే. సరే అన్న. ఆ సైడు జాగ్రత్త. అబ్బాయికి సాయంత్రం రా బట్టలుకో. చొప్ప ఇట 1 2 3 4 5 ఇటు కదా. ఫోన్ చేస్తాను. హలో, మళ్ళా అయితే ఫుల్ అయితే దున్నుడా రోజు దున్నుతారేనా? ఫుల్ అయింది, నేను దున్నా మళ్ళా బండికనే దున్నా. ఏంది కోటి రేపిస్తా? 2 ఎకరాలు కాదు 5 ఎకరాలు దుంతా. సరే, కోటి తెచ్చి పెట్టు, అత్తునా. నా బండి ఉంది, నేనే పెడితే ఇంకా గడ్డ ఉందా? అత్తున్నా. హలో అత్తన్నా, ఎందుకంటే పిచ్చి కొడతాను అత్తన్నావు. సినిమా పోదాం ఎందుకు లేట్ ఏం కాదు అత్తన్నావు. అత్తన్నా ఎందుకంటే రోజు ఉరిస్తాను సినిమా పోదానికి. సినిమాకి ఏం లేట్ కాదు అత్తన్న. ఊక రోజు అదే పని ఉరిస్తాను ఊక. నన్ను అత్తన్న ఫోన్ పెట్టి అత్తన్న ఎందుకంటే ఉరిస్తాను ఊకే రోజు అట్లా నన్ను చావుడతారు ఇంటిగా. పని చెప్పి రావు, పని పోయేస్తాను.
యాక్సిడెంట్ అయిందిరా అరే అమ్మ తోడి బోర్డు తెచ్చినట్టు ఇక్కడికి వెళ్ళి వెహికల్ కోల్ చూడలే బండి స్టార్ట్ చేయలేదు అరే స్టార్ట్ చేయలేదు అరే ఇప్పుడు మాట్లాడితే కదా వచ్చిందా అత్తడు చచ్చిపెట్టున్నాడు కళ్ళు తాగి నువ్వు డ్రైవింగ్ చెప్తావా కళ్ళు తాగి చూడలే ఎవరు అనేది ఎవరు అరే ఎట్లున్నాడు ఆడు చచ్చిపోతారు బతుకో తెలియదురా ఘోరంగా ఉండదు సిచ్యువేషన్ 20 లక్షలు అయితే 20 లక్షలు తలకే వలిగింది తలకే వలిగిందా సోషల్ అట్లా కాదురా ఇన్ని స్టేషన్ వేసి తొక్కిచ్చి రోకల బండలు ఎక్కితే నువ్వు వింటావు 20 లక్షలు అయితే తీసుకొచ్చి పెట్టు అన్న మీ దండం పెట్టి నాకు రూపాయి లేదే వాళ్ళ అబ్బాయికి ఏం సంబంధం చెప్తావా నీ ఓనర్ అరే గట్రాదరా ఇగో ఫోన్ చేస్తావరా నాకు సిఐ తెలుసు ఎస్ఐ తెలుసు ఫోన్ చేసి నేను రోకల బండి లెక్కిసి తొక్కియకపోతే నిన్ను మొత్తానికి లైఫ్ లాంగ్ వెళ్ళకుండా స్టేషన్ లేయాలరా తొక్కుదామా అది ఫోన్ వద్దనా పైసలు పెడతారు నాకు రూపాయి లేదన్న ప్లీజ్ రూపాయి లేకపోతే ఎట్లా కల్లా అద్దనా పోవాలి డ్రైవింగ్ చేస్తావా అది బాగా రాలే అన్న అరే తినరా ఈ స్టేషన్ పట్టుకొని తొక్కియాలి రోకల బండ్లు ఎక్కియాలరా తలకే వాళ్ళకి ఆడుతున్నాడా నువ్వు ఇక్కడ తమాషాలు చేస్తాను ఇట్లా కాదురా నీ ఓనర్ ఎవరా నీ బండి ఇచ్చినోడు ఎవరా స్టేషన్ పట్టుకోం పారా నీ బండి ఇచ్చినోడు నీ ఓనర్ ఫోన్ చేయరా ఓనర్ ఫోన్ చేయి ఫోన్ చేస్తావు ఫోన్ ఫస్ట్ ఫోన్ అరే ఫోన్ విడిచిపెట్టన్నా ఇడిచిపెట్టుడు కాదు నువ్వు ఉరుకుతావా ఇడిచిపెడితే నువ్వు ఫోన్ చేయి ఫస్ట్ మీ ఓనర్ ఇక్కడికి రావాలి ఆడి సంగతి నీ సంగతి ఇద్దరు సంగతి చెప్తా నువ్వు ఫోన్ చేయి హలో ఆ సైడు ఇక దున్నవంగా ఇక్కడ యాక్సిడెంట్ అయింది ఆ పోరాడు చచ్చినట్టుండు అది పైసలు అడుగురా హలో అన్నా హలో హలో అరే కట్ చేసిందిగా మళ్ళీ చేస్తా చేస్తా ఫోన్ చేయి ఫోన్ చేయి కలుతున్నా అరే కట్ చేస్తానే మళ్ళీ ఎత్తా అరే మళ్ళా అరే మీ సేట్ రాడు ఎవరు రాడు నువ్వు వినవరా ఆడు రాడు ఒక్క పక్క నిలువసుకుంటే ఫోన్ దొరకడు మీ సేట్ దొరకడు నువ్వు కథలు పట్టుకున్నావా మా సినానికి ఇంకో ఛాన్స్ ఇస్తాను చెయ్యి ఇప్పుడు ఇలా ఫోన్ చేసిన వాళ్ళు రాపోదు నీ సంగతి చెప్తావు హలో ఆ సినానా ఏం లేదన్న ఇక్కడ యాక్సిడెంట్ అయింది పైసలు అడుగుతారు మా సైడ్ ఫోన్ అయితే రిప్ట్ అవుతారు ఒకసారి రావా అని ఇడికి ట్యాంకర్ రా అన్న అత్తండా ఈ బలుతే రాపోతే 5 నిమిషాలు ఈ బలుతే 5 నిమిషాలు ఉండాలి మా పోరడు అట్టిగా తాకించుకున్నాడా ఏంది ఎటు తాకించిండు ఏడవలదు కాచిరు ఓనర్ దిగాలి ఓనర్ గాని నేను ఇద్దరు ఇచ్చిపెట్టరా ఏమనుకుంటాను ఏమైంది 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 ఓనర్ కాదు ఆవేశపడతారు ఏమైంది మా పాత ఓనర్ ఏమైంది ఏమైంది పాత ఏంది ఇప్పుడు ఏంది పైసలు కడతాను కాదన్నా ఇప్పుడు ఏంది ఏమైంది ఏమైంది పొరని జావగొట్టు హాస్పిటల్ బండి గుద్దాడు 20 లక్షలు అయితే అట ఇప్పుడు ఎవరు కట్టాలి ఏం కాదు అని నేను చూసుకుంటా కానీ ఏం కాదు కానీ అట్లా కాదన్నా వదిలిపెట్టు ఫస్ట్ వదిలిపెట్టు లేకపోతే ఇంకోటి ఇట్లా ఇప్పుడు వాన్ దగ్గర అవన్నీ పైసలు వెళ్ళాయి అది కాదు వాడు 30,000 పని చేసుకుంటాడు 10 లక్షలు కడతాడా పని చేసుకుంటాడు తాగి బండి పద్ధతి తెలియదా అరే ఏదో మిస్ అయిపోయినట్టున్నది దానికి మిస్ అయితే నువ్వు కడతావా హాస్పిటల్ పరిస్థితి అరే నేను కడతా తీయ వాళ్ళు వదిలిపెట్టు 15 లక్షలైనా కడతావా అరే నేను కడతా తీయ వదిలిపెట్టు అరే 2 రోజులు టైం నాకు ఇప్పుడంటే ఏడో తీసుకొస్తా హాస్పిటల్ లెవెల్ కట్టాలి ఇగో అరే మీరు ఓనర్ ఎవరన్నా తెలియదు 2 రోజులు టైం కాదు రేపు ఇలా సాయంత్రం వరకు కడితేనే బరాబరి లేదంటే స్టేషన్ తీసుకొని తొక్కిపిస్తా అరే ఈ సాయంత్రం నాకు పైసలు రాలేదనుకో ఆలో కుటుంబంలో కట్టి సాయంత్రం పైసలు స్టేషన్ తీసుకొని తొక్కిపిస్తాను నేను తీసుకో డైరెక్ట్ టార్గే తీసుకుపోతా అర్థమవుతుందా ఎందుకు కొడతారు పోరాన్ని
ఉన్న పైసలేమో తమ్మునికి ఎత్తి పోరని ఎట్లయినా ఇడిపియాలి. పైసలు ఏంటన్నా అరేంజ్ చేశానా మంచిదే. అబ్బా ఊళ్ళో ఎవరిని అడిగినా ఎవరు ఇష్టట్లేరు, ఎవరు లేవు అంటారు. మా మామనన్నా అడుగుతా, మా మామ అయితే నన్ను అర్థం చేసుకుంటాడు. మా గణేష్ బాబు ఇంటికాడ ఉన్నాడు, మళ్ళీ బిజినెస్ పని మీద బయటికి వెళ్ళిండు. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసేస్తా. అగో ఎప్పుడు లేంది మా పెద్ద బావ మా ఇంటికి వస్తాండేంది? మళ్ళీ గణేష్ బాబు గురించి ఏమైనా చెప్పడానికి వస్తాడు కావచ్చు. ఏమైంది బావా, ఎన్నెళ్ళేది మా ఇంటికి వచ్చిండ్రు? మీ డాడీతో చిన్న పనివాడే. మీ డాడీ లేడా? అవునా, ప్రొద్దున్నే పనికి వెళ్ళిండు బావా. అయ్యో కొద్దిగా ముందత్త కలుతు కావచ్చు. మళ్ళీ సాయంత్రం వస్తాడా? అత్తాడు గాని ఏం పనో చెప్పండి బావా, నేను ఫోన్ చేసి అడుగుతాడు డాడీకి. ఏం లేదు స్వాతి, నాకు కొన్ని పైసలు వచ్చారుండే. నేను ఊళ్ళో అడిగినా కానీ టైంకు దొరికాయి అంటారు కొందరు. ఇక మీ నాన్న అయితే నన్ను అర్థం చేసుకుంటాడు కదా, ఇక అడుగుదామని వచ్చిన, అందుకోసమని. అవునా బావా, డాడీ ఇంతకు ముందే వెళ్ళిండు, మీరు కొంచెం ముందు వస్తే కలిసివాడు. మళ్ళీ ఈ రోజు కూడా లేట్కే వెళ్ళిండు. పైసలు అవసరం అంటే కష్టమే బావా, ఎందుకంటే వడ్ల పైసలు వస్తే మేము కాలువకడ భూమి ఉన్నాం కదా, మొత్తం దానికే కట్టేసినాం బావా. మీరు ఒక 2 రోజుల ముందన్న అడిగితే ఒక 2 రోజులు ఆపేవాళ్ళం. అయ్యో స్వాతి, మొన్ననే కట్టేసిరా? అబ్బా, అయితే నాకు 2 రోజుల క్రితం రాగా నాకు పైసలు ఏమో అవసరం లేకుండే, ఇవాళనే ఎక్కడ పడ్డది, అందుకోసం వచ్చిన. సర్లే కానీ సాయంత్రం వచ్చి అడుగుతా. మీ డాడీ దగ్గర ఉంటే ఇస్తాడు, లేకపోతే ఎక్కడన్నా అడ్జస్ట్ చేసి ఇస్తాడు. సరే బావా, సాయంత్రం వచ్చి ఒకసారి కలవండి. అయినా కూడా మీకు పైసలు అవసరం ఏమొచ్చింది బావా, మీ దగ్గరనే బాగా పైసలు ఉన్నాయి కదా. అంటే మొన్ననే పంట పైసలు పడ్డాయి కదా, అందుకని అంటున్నా. ఏం లేదు స్వాతి, నీకు తెలిసిందే కదా, నీకు చెప్పే కదా మన గణేష్కి 10 లక్షల రూపాయలు ఇచ్చిన, నా దగ్గరనే అన్ని ఇచ్చేసిన. ఇప్పుడు పైసలు లేకుండా అయిపోయినాయి చేతిలో. మనం బతికేదే ట్రాక్టర్ మీద. ట్రాక్టర్ రిపేర్ చేపిద్దామంటే ట్రాక్టర్ రిపేర్ అయ్యేటట్లేదు. కొత్త ట్రాక్టర్ తీసుకుందామని ఆలోచన ఉన్నది, అందుకోసమే వచ్చిన మీ దగ్గరికి. అయ్యో బావా, బండి ఖరాబ్ అయిందా? అయినా ఇన్ని రోజులు మంచిగా నడిచింది కదా బావా, మరీ రిపేర్ చేయలేనంత ఖరాబ్ అయిందా? ఆ స్వాతి, మనం 15 సంవత్సరాల క్రితం తీసుకున్నాం, దాని వ్యాలిడిటీ అయిపోయింది, అది రిపేర్కి వచ్చింది. ఇప్పుడు రిపేర్ చేసినా ఖరాబ్ అయ్యేటట్టున్నది. పసలకి ఎంతో కొంత అమౌంట్ పెడతాం, ఇక అది నడిచే పొజిషన్ లేదు. రిపేర్ చేయించినా మళ్ళీ రిపేర్ అయ్యేటట్టున్నది. ఈ రిపేర్లు అనే బదులు కొత్త ట్రాక్టర్ తీసుకుంటే అది కొన్ని రోజులు నడుస్తుంది, మళ్ళీ 15 సంవత్సరాల దాకా నడుస్తుంది. ఇక అందుకోసం తీసుకుందాం అనే ఆలోచన కొద్దే ఉన్నా. సరే బావా, సాయంత్రం వచ్చి అయితే నాన్నని కాదు, నేను కూడా నాన్న వస్తే ఎక్కడికి వెళ్ళకని చెప్తా, సరేనా? సరే మరి నేను సాయంత్రం కలుతా. సరే బా. అబ్బా ఏడికే? ఏ రా బావా నువ్వు. అరే ఏడు తీసుకోతాను? ఒకటి అడుగుతా, నిజం చెప్పు బావా. ఏంటిది అది? మీ బండి ఖరాబ్ అయిందా? మా బండి ఖరాబ్ అయిందా? మంచిగానే ఉంది కదా, రోజు నడుస్తూనే ఉన్నది బండి. నిజం చెప్పు బావా, మీ బండి ఖరాబ్ అయిందా? రిపేర్ చేయలేనంత ఖరాబ్ అయిందా? అట్లేం లేదే, చిన్న రిపేర్ అయితే మెకానిక్లు వచ్చి రిపేర్ చేస్తారు, ఇంకా 1-2 గంటలలో రిపేర్ అయిపోతుంది. మంచిగా నడుతుంది మా బండి. అయినా మా బండి గురించి నువ్వేందుకు అడుగుతానవే? సరే గాని మీరు కొత్త ట్రాక్టర్ కొంటున్నారా బావా? పిచ్చానా నీకేమన్నా? మరి ట్రాక్టర్ ఉండనే ఉండే మళ్ళీ కొత్తది ఎందుకు కొంటావు? ఉన్నదానికే డ్రైవర్ దొరకలేడని తిరుగుతాడు మా అన్న, ఈ కొత్తది కూడా ఏం చెప్తాడు? అవునా, అయితే మీ అన్న ఏంది బావా మా ఇంటికి వచ్చి కొత్త ట్రాక్టర్ కొంటా, నాకు పైసలు కావాలి అనేసి మా నాన్నతో మాట్లాడతాను మా ఇంటికి వచ్చిండు. అగో కొత్త ట్రాక్టర్ కొంటా అని పైసలు కోసం తిరుగుతాడా? అవును బావా, ప్రొద్దున్నే వచ్చిండు, ఇంకా సాయంత్రం వచ్చి మా నాన్నని కలుస్తా అన్నాడు తెలుసా. గట్ల ఎందుకు అన్నాడు? ఈ ట్రాక్టర్ మంచిగా ఉందిగా, మంచిగా నడుస్తుంది, మళ్ళీ కొత్త ఎందుకు కొంటా అంటాడు? సరేది, నేను దీని గురించి మా అన్నని అడుగుతా కానీ నువ్వు దీనికోసం నాకు దాని గురించి వచ్చింది మరి. సరేది, నేను అడుగుతా. సరే బావా. లేవా అన్న? ఆయన అంటూ చూడరాదన్నా, దొరికేటట్లేవా? సరే సరే అన్న. అబ్బా ఎవరిని అడిగినా దొరికేటట్లేవు, ఏం చేసుడు, ఏం సంగతి? అన్నా ఏమైందా గిడ కూర్చున్నావు? ఏం లేదురా, ఏదో టెన్షన్ పడతాను అంటున్నావు. ఏం లేదురా టెన్షన్. ఏమైంది? నీ బిజినెస్ ప్లాన్ లేదు దాకా వచ్చినాయి? అవే నడుతున్నాయి అన్న. ఆ రమేష్ గారు ఉన్నాడు కదా, ఆయనకి అప్ప చెప్పినా గానీ కాదన్నా, ఎందుకు టెన్షన్ పడతాను? ఆగవా ఎందుకు అవుతాను చెప్పు. ఏం లేదురా, నీకు అవన్నీ నీకెందుకని, నువ్వైతే బిజినెస్ ప్లాన్ చూసుకోరా, అవేమున్నది. అవి మా నడుతాయి కానీ చెప్పన్నా, నాతో చెప్పడానికి ఎందుకు మోపాట పడతాను చెప్పు, ఏమైంది అసలు? అదేం లేదురా, అయితే మన అభి ఉన్నాడు కదా మన దగ్గర పనిచేసిపోయిన డ్రైవరు, మొన్ననే దిగిండు కదా, వేరే బండి ఎక్కినట్టున్నాడు. మొన్న ఎక్కిండు. అయితే ఇవాళ
బాగా తాగిపోయి ఓ పోరానికి పెట్టిండట. ఆ? ఏంది మన అబ్యా? ఆ, అరే తాగినా కూడా మంచిగానే ఉంటాడు, గంతగానం తాగిండా? తాగిండట, పోరాన్ని ఏమైనా గుద్దిండట, గుద్దుతా ఆయన పోయి పోరాడు హాస్పిటల్లో పడ్డాడట. వాడు సత్తడా బతుకుతాడా ఏందో అన్న లెక్క ఉన్నాడట. వాడిని పొలుపులు కొట్టిర్రు, తీసుకుపోయి ఆయన కాడ కట్టేసిర్రు. 10 లక్షలు 15 లక్షలు అయితే 15 లక్షలు కడితేనే వదిలిపెడతాం, లేదంటే తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో చెప్తాం. లైఫ్ రాంగ్ బయటికి రాకుండా వాడిని అజ్జేస్తామని చెప్తున్నారు. నేనేం చేసిన అంటే పోనీ వాడిని పోరాని కాపాడుదాని ఉద్దేశం కొద్దీ నేనే ఒప్పుకున్నా. నేనే 10 లక్షలు నేను కడతా తీ, వాని దగ్గర ఏడెళ్తే నేనే కడతా తీ అని నేను ఒప్పుకున్నా. ఇప్పుడు ఎవరికి ఫోన్ చేసినా లేవు 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 అంటారు. అదే ఆలోచిస్తున్నా ఎట్లా అరేంజ్ చేసుడు అనేది చూస్తున్నా. అరే అవి గట్లనే చేసిండే, మన దగ్గర ఉన్నప్పుడు మంచిగానే ఉండే. మనం ఎంత తాగిచ్చినా కూడా లిమిట్ గానే తాగు, మంచిగానే ఇంటికి పోయేటోడు. అరే ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి బండి నడుపుతాడు, ఇంతవరకు ఏ యాక్సిడెంట్ చేయలే, ఏ పొలంలో దిగబెట్టలే, ఏం కాలే. ఎప్పుడు లేని గిట్లనే చేసిండే, నాకు అర్థం కాదు. మంచిగానే ఉన్నటోడు మరి పూలని చంపే అంత తాగిండా? ఏం లేదురా, మన దగ్గర ఉన్నప్పుడు కొద్దిగా లిమిటెడ్ గా తాగేది. మనం కూడా కొద్దిగా కంట్రోల్లో పెట్టినాం. ఏంటంటే జీవితం అంటే ఏంది, ఫ్యామిలీ అంటే ఏంది, మనం ఎట్లా ఉండాలి ఏందనుకుంటా మనం చెప్పుకుంటా కొంత కంట్రోల్లో పెట్టుకుంటూ వచ్చినాం. ఇప్పుడు ఆ కొత్త ఓనర్ దగ్గరికి పోయిండు, వానికి ఇస్తున్నట్టు తాగిస్తున్నట్టున్నాడు. వీడు కూడా ఆయనకి కంట్రోల్లో పెట్టు లేకుండా అయిపోయారు. మంచిగా తాగినట్టున్నాడు, ఫుల్గా తాగినట్టున్నాడు, పోయిండు గుద్దిండు. నువ్వు పోరాడడం జీవితం నాశనం చేసుకునేటట్టున్నాడు. వాడిని ఎడి చేసి మన ప్రయత్నంగా బయటపడేటట్టు చేయాలి. అట్లా కాదన్నా, వాడు మన దగ్గరికి వెళ్ళి పోతాడు, మన బండి దిగి వేరే బండి ఎక్కుతాడు, వానికి జీతం ఎక్కువ వస్తుంది అంటే మన లైఫ్ సెట్ అవుతుంది, వాడు మంచిగా బతుకుతాడని నేను అనుకున్నా. కానీ ఇట్లా తాగి అంగడంగడి చేస్తాడని నాకేం తెలుసు. నేనైతే ఇట్లా అనుకోలే వాడి గురించి. వాడు మన దగ్గర నుంచి వేరే కాంచెల్లి వాడు మనని ఏదో శత్రువుని చూసినట్టు చూస్తాడు. ఏదైనా మాట్లాడదామంటే దగ్గరికి వస్తాడు వాడు. అసలు ఏదో మన అది చేసినట్టు చేస్తాడు వాడు. ఆయన ఏదైనా కానీ ఒకసారి తాకితేనే బోర్డు సత్తది. కానీ అవన్నీ నీకెందుకురా, నువ్వైతే నీ పని ఏదో నువ్వు చూసుకోపో. అట్లా కాదన్నా, నీకన్నా హెల్ప్ఫుల్గా అవుతా అని. నీ పని నువ్వు చూసుకోపోరా. పోరానికి నా ప్రయత్నంలో నేను చేస్తా, వాడి అదృష్టం. మనం ఏం చేస్తాం. సరే అన్న, వినిపించే ప్రయత్నం చేస్తా గదే ప్రయత్నంలో ఉన్నా. వాడిని ఎడి చేసి మొన్ననే కొత్తగా పెళ్ళి పోరానికి ఫ్యామిలీ ఉండే డిస్టర్బ్ అవుతుంది. వానికి ఇవన్నీ తెలియదు అసలు. తాగాలి, ఇంత ఎంజాయ్ చేయాలనే లెక్కకు వచ్చిండాడు. ఏదో కానీ నేను చూసుకుంటా. కానీ నువ్వైతే నువ్వు పోయి నీ బిజినెస్ పనులు అయితే చూసుకోపో. సరే అన్న. హలో, నేను సీనన్నానే. సాయంత్రం అవుతుంది, పైసలు అడ్జస్ట్ అవుతలేవు, ఏం చేసుడు. సాయంత్రం ఇస్తాను ఒప్పుకుంటే ఇట్లా ఏమైందన్నా గందగా టెన్షన్ పడతాను? అరే అభిగాని కోసం మనం తిరుగుతున్నా కదా, సాయంత్రం వరకు ఇస్తాను ఒప్పుకున్నా. అదే అడ్జస్ట్ అవుతలేవు, చూస్తాను అందుకోసం అనే. నువ్వేం టెన్షన్ పడకన్నా, నేను పైసలు కట్టినా, అభిని తీసుకొచ్చిన, వాళ్ళ ఇంటికాడ దింపేసి వచ్చిన. నీ దగ్గర పైసలు ఇక్కడిరా? ఇంకెక్కడ పైసలు బావా? నువ్వు గణేష్ బాబుని బిజినెస్ పెట్టుకోమని 10 లక్షలు ఇచ్చినావు కదా, ఆ 10 లక్షలు తీసుకెళ్లి అక్కడ కట్టేసి అభిని తీసుకొచ్చిండు. అరే పిచ్చోని వారా, నీకోసం ఇచ్చిన పైసలు గట్టెందుకు ఇచ్చినావు? నువ్వు లైఫ్ లో సెట్ అవుతావు అనే ఉద్దేశం కొద్దే కదా నీకు ఆ పైసలు ఇచ్చింది. నువ్వు 4 రూపాయలు సంపాదించుకుంటావు, నువ్వు సెటిల్ అవుతావు అనే ఉద్దేశం కొద్దే నేను ఎత్తి. నువ్వు అటెందుకు ఇచ్చినావు? నేనేదో అడ్జస్ట్ చేసుకోపోదునా, నేను కట్టుకోపోదునా? ఇంకెక్కడ అడ్జస్ట్ చేస్తావన్నా? ఇంకెక్కడ చేస్తావు? నాకు తెలియదా అన్న? ఇన్ని రోజులు మంచిగా చూసుకున్నావు అభిని, ఆయన నిన్ను మోసం చేసి వెళ్ళిపోయిండు. అయినా కూడా ఆయనకి ఇబ్బందులు ఉన్నాడని చెప్పి పైసల కోసం ఊళ్ళో మొత్తం తిరిగినావు. ఆఖరికి వీళ్ళ నాన్న దగ్గరికి పోయి కూడా అడిగినావు పైసల కోసం. అయినా కూడా ఎక్కడ దొరకలేవు. ఇక నాకు తెలియదా అన్న ఎక్కడ దొరికాయి? రూపాయి 2 రూపాయలు దొరకడానికి 10 లక్షలు అన్నా ఎవరు ఇస్తారు? అందుకే నా దగ్గర ఉన్న 10 లక్షలు అక్కడ కట్టేసి అభిని ఇడిపించిన అన్న. అట్లా కాదురా, నీకు బిజినెస్ పెడదాం అనే ఎంతో కోరిక ఉండే, అందుకోసమే కదా నేను డబ్బులు ఇత్తి. నువ్వు పెట్టుకుంటా అంటే నేను డబ్బులు ఇత్తి. ఇప్పుడు నువ్వు డబ్బులు తీసుకుపోయి వానికి ఇత్తేవి. ఇప్పుడు నువ్వు ఎట్లా బతుకుదాం అనుకున్నావు? ఏం చేసుకొని బతుకుదాం అనుకుంటున్నావు? ఇట్లయితే ఎట్లా రా? నువ్వు ఎట్లా బతుకుతావురా? ఏం చేసి బతుకుతావు? ఇక నా గురించి ఏముందన్నా, కొన్ని రోజులు పనిచేసిన అభి గురించే నువ్వు గంతగానో ఆలోచించినోడివి. సంత తమ్ముడిని, నా గురించి నువ్వు ఆలోచించావా అన్న? బిజినెస్ పెట్టుకుందాం అనుకున్నా, పైసలు అడ్జస్ట్ కావాలి, అట్లే సపడేకుంటా. అయినా బిజినెస్ చేయాలా అన్న? ఏ పని అనే చేసుకోవచ్చు పైసలు కావాలంటే. అంతెందుకు, మనకు పొలం ఉంది, ట్రాక్టర్ ఉంది, పొలం దున్నుకుంటా ఆ ట్రాక్టర్ నడుపుకుంటూ ఉంటా. ఏమవుతుంది? బయట ఎవరి దగ్గర పని చేసే కన్నా మన పని మనం చేసుకున్నట్టుంటది కదా.
ఇంకేంది బావా, బాగా బిజినెస్ పెడితే దాంట్లో లాభం వస్తుందో నష్టం వస్తుందో తెలియదు. మళ్ళీ దాని గురించి ఇబ్బంది పడడం కన్నా ఇప్పుడే పొలం పని చేస్తా, ట్రాక్టర్ తోలుతా అంటుండే కదా, నీ చేతి కింద పని చేసినట్టుంటది, నీకు తోడుగా ఉన్నట్టుంటది, ఇంకా కలిసి ఉంటారు కదా. ఇట్లాగా స్వాతి, నా జీవితమే పొలానికి అంకితం అవుతుంది, వాని జీవితం కూడా పొలానికి అంకితం కావాలనా? అట్లా అంటున్నావు ఏంది బావా? ఏమైనా లంగతనం చేస్తుండా, దొంగతనం చేస్తుండా? సిటీకి వెళ్ళి జాబ్ చేసే వాళ్ళే సాఫ్ట్వేర్ జాబ్ ఈ రోజు ఊడిపోతా రేపు ఊడిపోతా తెలియక ఇంటికి వచ్చి పొలం పని చేసుకుంటున్నారు. అలాంటిది బాగా ముందే చేస్తా అంటుండు, దాంట్లో తప్పేముంది? అవునన్నా, నేను కూడా ఒకరి కింద పని చేసి ఇష్టం లేకనే కదా బిజినెస్ పెట్టుకుంటా అని అనుకున్నా. ఇప్పుడు పైసలు లేవు అనుకుందాం, అందుకే పొలం పని చేసుకుంటాం. మన పనే కదా, ఏముందన్న, నువ్వు ట్రాక్టర్ నడుపు, నేను పొలం చూసుకుంటా, లేదంటే నువ్వు పొలం చూసుకొని ట్రాక్టర్ నడుపుతా, చెరొక పని చేసుకుందాం, ఇద్దరు కలిసి ఉందామన్నా. సరే కానీ నేను సాయంత్రం మీటింగ్ పోయి ఒకసారి కలిసేస్తా. ఇంకెందుకు బావా, డబ్బులు అడ్జస్ట్ అయిపోయినాయి కదా, ఇంకేం అవసరం ఉంది? అదే మీ పెళ్లి గురించి మాట్లాడదామని. అయినా వాళ్ళ నాన్న నన్ను ఒప్పుకుంటాడా అన్న? నాకేమన్నా పని ఆపాటనా? ఏది రేపాయే మళ్ళీ అదే పొలం పని ట్రాక్టర్ పని చూసుకుంటా అంటే ఒప్పుకుంటాడా? అరే మనకేం తక్కువైందిరా, నా తమ్ముని కన్నా మంచోడు దొరుకుతాడా? చదువుకున్నాడు, అదే తెలివి ఉన్నాడు, వాళ్ళకి దొరకకుండా పరిస్థితి ఏం లేదు. ఇవి ఇక్కడనే ఉంటుంది కదా, ఆయన ఒప్పుకోకపోతే ఈయన ఉంచుకుందాం. ఏమో ఏమోకి ఇష్టం ఉండదు నే అంటే. నాకేం లేదు బావా, బావ ఎక్కడ ఉంటే నేను అక్కడనే ఉంటా.